హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఎమిటో. నేను మీ శిరీషాని. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ మసాలా బెండి ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పప్పు, రసం, సాంబార్ లాంటివి చేసినప్పుడు సైడ్ డిష్లో నంచుకోవడానికి చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. వంట రాని వాళ్ళు కూడా ఇట్టే చేసేయచ్చు. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా 10 లేత బెండకాయల్ని శుభ్రంగా కడిగేసి ఒకసారి తుడిచేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బెండకాయల్ని మధ్యలోకి బారుగా కట్ చేసుకోవాలి స్టఫ్ పెట్టుకోవడానికి. కట్ చేసేటప్పుడు లోపల పురుగులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకోండి. ఇలాగే మిగిలిన బెండకాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టఫింగ్ కోసం 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర, వాము, ధనియాల పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. తర్వాత వేసుకోం కాబట్టి సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన బెండకాయల్ని నీట్గా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ప్రిపేర్ చేసిన మసాలా మిక్స్చర్ మిగులుంటే పక్కన పెట్టేసుకోండి, తర్వాత యూస్ చేసుకుంటాము. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక స్టఫ్ చేసిన బెండకాయల్ని నీట్గా ప్యాన్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 సార్లుగా ఫ్రై చేసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ప్యాన్లో నుండి తీసేసుకొని మిగతావి కూడా వేసేసుకుని ఇలాగే ఫ్రై చేసుకోండి. రెండోసారి వేసినవి కూడా ఫ్రై అయ్యాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టినవి కూడా వేసేసుకొని మిగిలిన మసాలా మిక్స్చర్ని వేసుకొని ఒకసారి కలిపేసి 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి. తర్వాత మూత తీసేసి 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, మసాలా బెండి ఫ్రై రెడీ. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్లో నంచుకోవడానికి సూపర్ రెసిపీ. మరి మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేసి షేర్ చేసి సిరీస్ ఎమిటో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కొత్త రెసిపీస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.